హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకోణం. నేను మీ ప్రసాద్. హత్యతో వివేక హత్యనే హతమార్చారు. కన్ఫ్యూజ్ అవ్వమాకండి, మరలా చెప్తాను. హత్యతో వివేక హత్యనే హతమార్చారు అంటే హత్య అనే సినిమా, వివేకానందరెడ్డి గారి హత్య అనే నిజం, ఇది ఈ నిజానికి అర్థంలాగా ఉందా లేకపోతే ఎలా ఉంది అనేది తెలియజేస్తాను. దాని వెనకాల ఉన్న కథ ఏంటో కూడా ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. దానికంటే ముందుగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకి కారకులు ఎవరు, మూల కారకులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వివరాలకు వెళ్ళినట్లయితే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగి ఎన్ని సంవత్సరాలు అండి? 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో ఈ హత్యకు సంబంధించిన కేసు ఏ విధంగా ఉంది అంటే అంతంత మాత్రంగానే ఉంది. ఓ ప్రక్కన హత్యకు సంబంధించిన దానిపైన త్వరితగతిన తేల్చాల్సిందే అని పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఎవరు? ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి. ఇక్కడ వరకు మామూలుగానే ఉంది కదా. సో ఇప్పుడు ఈ హత్య అనే సినిమా కొత్తగా ఎవరో తీశారు. సరే, అది ఎవరు తీశారో కూడా ఎవరికి తెలియదు అనుకుందాం. ఎవరో సమ్మెక్స్ తీశారనుకుందాం. ఎవరికి ఆపాదించాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఆ సినిమా దేనిని ఆధారంగా తీసుకుని తీయాలి? ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్యనండి, దేన్ని ఆధారంగా చేసుకొని తీయాలి సినిమాని? ఒకరు ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉండి ఏం జరిగిందని చెప్పేసి చెప్పాలి. లేదా సిబిఐ ఛార్జ్ షీట్ నమోదు చేసింది కాబట్టి, అదంతా లీగల్గా ఉంది కాబట్టి సిబిఐ ఛార్జ్ షీట్ని ఆధారంగా చేసుకుని సినిమాని తీయాలి. అఫ్కోర్స్ కల్పిత పాత్రలు అది ఇదని ఏదో వేసుకుంటారు కదా డిస్క్లైమర్, అది ఓకే. అసలు అటువంటి సిబిఐ ఛార్జ్ షీట్ని ఆధారంగా తీసుకొని తీయవలసిన సినిమా అసలు సిబిఐ ఛార్జ్ షీట్కే సంబంధం లేకుండా తీస్తే, పైగా క్యారెక్టర్లన్నీ కూడా మార్చేసి ఆ హత్య ఎవరు చేశారు అని చెప్పేసి అంటే వైసీపీ వాళ్ళు ఏదైతే ప్రధానంగా చెబుతున్నారో సునీతారెడ్డి గారు, ఆవిడ భర్త అయినటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి అట్లాంటి పాత్రలనే ఇక్కడ తీసుకొచ్చి విలన్గా చిత్రీకరించి తీశారు అని అంటే ఇంక ఎవరు తీశారు అని అనుకోవాలి. మీరు కనుక గమనించినట్లయితే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడే ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పేసి కొన్ని స్పెక్యులేషన్స్ సర్క్యులేట్ చేసుకున్నారు. సరే, ఇదంతా అయిపోయింది. అసలు ఈ ఎలక్షన్ మూమెంట్లో ఈ వివేకానందరెడ్డి గారి కేసుకు సంబంధించిన దాని గురించి మాట్లాడకూడదని కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. గ్యాగ్ ఆర్డర్ అంటే దాని గురించి అసలు ఎక్కడ ప్రస్తావించకూడదు అన్నమాట ఎన్నికల సమయంలో. కొన్ని అది ప్రక్కన పెట్టేద్దాం. అసలు ఈ కేసు అంటే వివేకానందరెడ్డి గారి హత్య తదనంతరం ఆయన జరిగిన మార్చి 15వ తేదీ, మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు 2019లో. అధికారం చేతిలోకి వచ్చింది కదా. మరి ఎందుకని ఆ కేసుకు సంబంధించి అడుగు ముందుకు వీళ్ళనివ్వలేదు? వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయించి అసలైన నిందితులు ఎవరని పట్టుకుంటే అయిపోయేది కదా, క్లియర్. భగవంతుడు బహుశా అందు గురించేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది ఆ సమయంలో. అసలు ఏం చేస్తారా ఈ కేసుకు సంబంధించిందని ప్రజలందరికీ కూడా తెలియాలి కదా. సొంత చిన్నాయన చనిపోయినప్పుడు అధికారం చేతిలోకి వస్తే ఎంత ఫాస్ట్గా వేగవంతం చేసి ఆ కేసుకు సంబంధించిన అంశం తెరపైకి తీసుకురావాలి. పోనీ సిబిఐకి ఇవ్వాలి అన్నారు, డిమాండ్ చేశారు. తీరా అధికారంలోకి రాగానే సిబిఐ అవసరం లేదన్నారు. మరో ప్రక్కన అవినాష్ రెడ్డి అని చెప్పేసి అక్కడ ఛార్జ్షీట్లో నమోదయ్యుండి వాళ్ళు అనుమానపడి ఎంక్వైరీలు చేసి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి అంటే రాష్ట్ర పోలీస్ శాఖ ఎందుకని సహకరించాల? రాష్ట్ర పోలీసులు సిబిఐ పైన కేసులు ఎందుకు నమోదు చేశారు? ఎక్కడా లేని విచిత్ర పరిణామాలన్నీ కూడా 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోనే ఎందుకు చోటు చేసుకున్నాయి? ఇప్పుడు వివేకం అనే సినిమా ఒకటి విడుదల చేశారండి. ఆ వివేకం అనే సినిమా కూడా సేమ్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన ఎపిసోడే, అదే కాన్సెప్టు. కానీ ఛార్జ్ షీట్ని ఆధారంగా చేసుకొని అందులో ఏమేమైతే ఉన్నాయి ఏంటి అనేది ఆ ప్రకారంగానే తీశారుగా. సో అట్లా తీయాలి కదా. అసలు అయినా పోనీ ప్రజలకు ఏమైనా తెలియదా ఎవరు హత్య చేశారు ఏంటి అని చెప్పేసి ప్రజలు ఇంకా ఏదైనా అపోహను క్రియేట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారా? అందు గురించి హత్య అనేది ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత సినిమా రిలీజ్ చేస్తే ఇప్పుడు ప్రజలకు ఏమైనా కొత్త స్టోరీ చెబుదాం అనుకుంటే వాళ్ళు ఏమైనా నమ్ముతారా? ఇదంతా కూడా ఆలోచించాలి కదా. పోనీ ఇదంతా నిజమే అనుకుందాం, మరి సునీతారెడ్డి గారు ఎందుకు పోరాడుతున్నారు? ఆ కేసును తేల్చండి, ఆ కోర్టు కాదు ఈ కోర్టు సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పేసి ఆవిడ ఎందుకు చేస్తున్నారు? ఆ మాత్రం లాజిక్ తెలియదు అంటారా? అదేమిటి అంటే అంత తెలివి గల వాళ్ళు అయినప్పుడు పోలీసులు ఏమన్నా పిచ్చోళ్ళ? ఇదంతా ఒక ఎత్తు. ఆల్రెడీ
ఈ కేసుకు సంబంధించిన దాంట్లో A4గా ఉన్న దస్తగిరి అప్రూవర్గా మారాడు కదా. ఆయన బయటకు వచ్చి ఇది జరిగింది అది జరిగిందని క్లియర్గా చెబుతా ఉన్నాడు. సరే, కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు. మరో ప్రక్కనే సాక్షులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతూ ఉన్నారు. మరి దాని వెనకాల కారణం ఏంటి? ఓ ప్రక్కన వాచ్మెన్ రంగయ్య, అఫ్కోర్స్ వయసు రీత్యా కొద్ది పెద్ద వయసు అయినా కానీ చనిపోయేంత ఆయనకి అనారోగ్యం ఏమీ లేదు, ఆయనకి ఏదో స్లో పాయిజన్ ఇచ్చారని చెప్పేసి ఆయన భార్య చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు జరిగినప్పుడు హైదరాబాద్ నుంచి పులివెందులు వెళ్ళటానికి కారులోనే ప్రయాణించారు. ఆయన భారతి గారు ఇద్దరు కారులోనే ప్రయాణించారు. మరి అంత సుదీర్ఘ ప్రయాణం జరుగుతూ ఉన్న సమయంలో ఫోన్ సంభాషణలు జరిగినాయి. అందుకు సంబంధించి ఆల్రెడీ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని నారాయణ ఆ డ్రైవర్ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా సేకరించారు. ఆ తర్వాత డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు అని చెప్పేసి ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు కదా, భారతి గారి తండ్రితో సహా, మొన్న లేటెస్ట్గా చనిపోయిన అభిషేక్ రెడ్డితో సహా ఇలా అన్ని అనుమానాస్పద మృతులు, కొంతమందికి ఎలుగులు కొట్టేసేయని, కొంతమందికి ఏమో ఏదేదో జరిగిందని, ఇలా 6 దాకా చనిపోయారు. సో ఇప్పుడు 6 చనిపోవడానికి అలా కారణాలు ఏంటి? అనుమానాస్పద మృతులైనా, సహజంగా వచ్చిన మరణాలా, మరి ఏంటి? సో ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు తాజాగా A2గా ఉన్న సునీల్ యాదవ్ ఆయన వచ్చారు బయటికి. ఇప్పుడు ఆయన ఆయా ఛానళ్ళకి తిరుగుతా గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ కోర్టుకు లోబడే ఉంటానని కొంచెం భయంగానే మాట్లాడుతున్నారు. నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి నిన్న ఎస్పీ గారిని కలిశారట. కలిసి ఆయనకు చెప్పవలసిందంతా చెప్పారట, ఎవరెవరు ఏం చేశారు ఏంటి అని చెప్పేసి. సో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేం చెప్పలేనంటున్నారు. ఆయన భయంతోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈయన ఈ హత్య సినిమా పైన అభ్యంతరం కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. తన తల్లిని అవమానపరిచేలాగా, కించపరిచేలాగా పాత్రను క్రియేట్ చేశారట. అక్కడ క్రియేట్ చేసి ఈ విధంగా చేస్తారు. అసలు ఉన్న పాత్రలేమో లేకుండా చేసి, లేని పాత్రలేమో కల్పించేసి ఆ విధంగా చేశారు అక్కడ అని చెప్పేసి ఆయన కూడా అంటున్నారు. సో ఒకరి తర్వాత ఒకరు నిదానంగా అప్రూవర్గా ఏమైనా మారుతూ ఉన్నారా? సో 2 రోజుల క్రితం కూడా ఏం జరిగింది? దస్తగిరి భార్య పైన ఒక 2 మహిళలు వెళ్ళి దాడికి పాల్పడి వార్నింగ్లు ఇచ్చేశారు. సంవత్సరం లోపు ముక్కలుగా నరికేస్తాం మీ ఆయన అని చెప్పేసి. సో అసలు ఏం జరుగుతుంది? ఈ హత్య వెనకాల ఎవరున్నారు? ఇంకా ఎవరినో ఇంక ప్రజల్ని మభ్య పెట్టాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటే ప్రజలు ఏమైనా నమ్మే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ఆ హత్య సినిమా తీశారు, అది ఎంతమంది చూస్తారో తెలీదు. దాని ట్రైలర్లు అది దాని వెనకాల మొత్తం నరేట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అదేమిటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి కొన్ని వీక్నెస్లు ఉన్నాయి, లేడీస్ వీక్నెస్లు ఉన్నాయి. ఆ 2వ పెళ్లికి సంబంధించిన ఎపిసోడే అనేది తెరపైకి తీసుకొస్తూ ఉన్నారట. అసలు ఎంపీకి సంబంధించిన వ్యవహారం అంటే ఒక ఎంపీ సీటుకి సంబంధించిన వ్యవహారం ఎక్కడా లేదని చెప్పేసి అంటారు. సో ఎంపీ సీటుకి సంబంధం లేదు, ఏమీ లేదు. ఇక్కడ సునీల్ యాదవ్ చెబుతున్నది ఏంటి? తను లాకప్లో అంటే తను జైల్లో ఉన్నప్పుడు కూడా సహనిందితులు బెదిరిస్తున్నారట. సహనిందితులు అంటే ఎవరు బెదిరించాలి? అక్కడ ఉన్నది ఎవరికేం అవసరం? ఎర్రా గంగిరెడ్డి ఉన్నాడు, ఉమాశంకర్ రెడ్డి ఉన్నాడు, శివశంకర్ రెడ్డి ఉన్నాడు, మొన్నటిదాకా అంటే బెయిల్ రాకముందు భాస్కర్ రెడ్డి ఉన్నాడు, సో ఆఫ్కోర్స్ దస్తగిరి. సో వీళ్ళందరూ ఎవరు బెదిరిస్తారు? ఆ పేర్లు చెప్పట్లా సునీల్ యాదవ్. మరి ఏమైనా ఎస్పీ గారికి చెప్పారో ఏమో తెలీదు. సో ఇప్పటికైనా మరి ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డికి అంటే హత్య జరగడానికి ముందు, హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి దగ్గర ఉన్నట్లుగా ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. సరే ఆఫ్కోర్స్ కోర్టు బిలీవ్ చేసినా చేయకపోయినా అసలు ఆ సమయంలో అక్కడ ఎందుకున్నారు అని చెప్పేసి ఎంక్వైరీలో తేల్చగలిగితే అవినాష్ రెడ్డి నీ దగ్గరికి ఎందుకు వచ్చాడని చెప్పేసి అవినాష్ రెడ్డిని పిలిచి ఎంక్వైరీ చేయాలా, అలాగే సునీల్ యాదవ్ని పిలిచి ఎంక్వైరీ చేస్తే అసలు ఏమైనా తెరపైకి వస్తాయా? సరే మనం ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, గొంతు చించుకొని ఎంత ఏం మాట్లాడినా ఈ కేసుకు సంబంధించి ఇంచు కూడా ముందుకు జరగదు అనే భావన మెజారిటీ ప్రజల్లో ఉంది. ఎందుకు ఉంది? అది ఎవరికి అంతు చిక్కట్లా. అదేమిటి అంటే కొంతమంది కేంద్ర పెద్దలు ఆశీస్సులో ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి, కాబట్టి ఈ కేసుకు సంబంధించి అడుగు కూడా ముందుకు పడదు అని అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఆ అనుమానం నిజమేనేమో అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇప్పుడు కూటమి అధికారంలోనే ఇటు రాష్ట్రంలో కూటమన్నా కేంద్రంలో కూటమన్నా ఇబ్బంది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మెండైన ఆశీస్సులు ఉన్నాయి. అందుకనే ఆయన 3000 సార్లు వాయిదాలు పడినా కానీ ఆయనకు బెయిల్ మంజూరు అయింది కదా, బెయిల్ మీదే ఉన్నాడు కదా, ఆ బెయిల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితే లేదు. ఏ కేసుకు సంబంధించి అడుగు ముందుకు వెళ్ళేదే లేదు.
ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలైన అవినీతి ఆరోపణలు కూడా ఆయన పైన ఉన్నాయి. ఏది 10-12 ఏళ్ల క్రితం వచ్చిన క్విడ్ ప్రోకోల దగ్గర నుంచి మొన్న 2019లో అధికారం చేపట్టిన తర్వాత ఆ 5 ఏళ్ల పదవీ కాలంలో కూడా ఈ అనేక రకాలైన అవినీతి అక్రమాల చిట్టా ఉన్నా సరే, ఎన్ని కేసులు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఏమీ జరగదు అని చాలామంది స్ట్రాంగ్గా అభిప్రాయపడుతూ ఉన్నారు. అదేమిటి అంటే ఏదో వాళ్ళకి ఒప్పందాలు ఉన్నాయనో ఇంకోటాను అన్నట్టుగా అనుమానాలను అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా నిజమని కాదు, కానీ చాలా వరకు ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఒక వీడియోకి సంబంధించిన దాంట్లో పెడితే అనవసరంగా మీ కంఠశ్వాస కానీ ఏమి జరగదండి అని చెప్పేసి కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రజలు ఎంత డీప్గా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోండి. ఏదో ఆషామాషితనంగా లేరు ప్రజలు. ఇవాళ అందరికంటే బాగా తెలివిగా ఉంటారు, ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. సో ఇవాళ హత్య సినిమా తీసేసి వాళ్ళు ఉన్నారన్నా, లేదా వివేక సినిమా తీసేసి వీళ్ళు ఉన్నారన్నా, అక్కడ ప్రజలేం అమాయకులు కాదు, వాళ్ళకి అంతా తెలుసు. సో రేపు ఆ పరిస్థితి ఏంటి అనేది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ఏమని చెప్తుందో చూడాలి. సో ప్రజలు ఏం చెప్పారు అనేది మొన్న ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమైంది. ఓ ప్రక్కన వీళ్ళు ఎంత పోరాడుతున్నారు, కేసు తేల్చాలని ఒక ప్రక్కన పోరాడుతున్నారు, కేసు జాప్యం జరగాలని వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఆ ఒక్కటి అర్థం కావట్లేదా ఎవరు ఏంటి అని చెప్పేసి? ఇంక దాని గురించి మనం ఇంతసేపు మాట్లాడుకొని పోనీ ఇక అంతేలేండి, ఎన్ని చెప్పుకున్నా ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన కోర్టులో ఉంది కాబట్టి సరే కోర్టు మరి ఎప్పుడు సమయానికి తీసుకొని ట్రైల్కి తీసుకొస్తారా, ఏం జరుగుతుంది ఏంటి తెలియాలి అంటే మరి ఒక ప్రక్కన సునీల్ యాదవ్, మరో ప్రక్కన దస్తగిరి, ఆ ఉన్న సాక్షులకి వీళ్ళే ఆఖరిగా రేపు వీళ్ళకి కూడా ఏదైనా జరిగింది అనుకోండి, ఈ కేసు పరిస్థితి ఆల్మోస్ట్ ఆల్ క్లోజే. ఇక తర్వాత అందరూ మర్చిపోతారు, ఇంకేముంది, అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. మరి చూద్దాం ఎప్పటికైనా పోలీసు అధికారులు అలాగే సిబిఐ కోర్టులు మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మరి ఎప్పుడైనా సరే కొంచెం స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తారా లేదని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా హత్య అనే సినిమా ద్వారా వివేకానంద రెడ్డి గారి హత్యనే హతమార్చే ప్రయత్నం చేసింది, మరి దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.